హలో వాట్సప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు యూట్యూబ్కి సంబంధించిన ఏదైతే కమ్యూనిటీ గైడ్ లైన్స్ స్ట్రైక్స్ అనేవి ఉంటాయో దాన్ని ఏ విధంగా రిమూవ్ చేయాలి అనేది ఇవాళ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. అండ్ దానికి రిమూవ్ చేసే ప్రాసెస్ ఎలా ఉంటుందనేది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. మీరు ఈ వీడియోని ఎండ్ వర్క్ చూడడానికి అయితే ట్రై చేయండి. అసలు ఈ కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ అనేది ఎందుకు మన వీడియోస్కి కానీ మన ఛానల్కి కానీ వస్తుందనేది మీ అందరికి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఒకవేళ తెలియని వాళ్ళకైతే నేను చెప్తున్నాను ఏంటంటే, మనం ఏవైతే వీడియోస్ వచ్చేసరికి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నామో ఆ వీడియోస్ వచ్చేసరికి యూట్యూబ్కి పాలసీకి అగైనెస్ట్గా ఉంటే వాళ్ళు ఏంటంటే మనకు ఫస్ట్గా ఒక 3 స్ట్రైక్స్ అంటే ఒక 2 స్ట్రైక్స్ అనేటివి వేస్తారనమాట. సో ఈ 2 స్ట్రైక్స్లో ఏమవుతుందంటే మనకు ఛానల్కి అయితే ఏం కాదనమాట. బట్ దీంట్లో ఏంటంటే మనం కొంచెం అలర్ట్గా ఉండాలి. సో ఏంటంటే ఆ వీడియోస్ అనేటివి మనం చేయకూడదు అనేది దాంట్లోనే మనం తెలుసుకోవాలి. ఒకవేళ లేదు నేను చేస్తాను అంటే ఒకవేళ మన ఛానల్కి కన్నా 3rd స్ట్రైక్ కన్నా వస్తే మన యూట్యూబ్ ఛానల్ అనేది ఆటోమేటిక్గా అనేది సస్పెండ్ అయితే జరగడం అవుతుంది. సో దీన్ని ఎవరు రిమూవ్ చేస్తారంటే కంపల్సరీగా యూట్యూబ్ వాళ్ళే రిమూవ్ చేస్తారనమాట మన ఛానల్తో. సో ఒకవేళ మన ఛానల్లో యాడ్సెన్స్ వస్తున్నా కానీ లేదంటే మనీ ఎర్నింగ్ చేస్తున్నా కానీ సో వాళ్ళైతే కేర్ అయితే చేయరు. వాళ్ళ పాలసీకి వ్యతిరేకంగా మనం గిన వీడియోస్ చేస్తే సో ఖచ్చితంగా అయితే వాళ్ళు మన ఛానల్ని కూడా డిలీట్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఎవరికైతే 1 లేదా 2 స్ట్రైక్స్ వాళ్ళ ఛానల్కి కానీ లేదంటే వాళ్ళ వీడియోస్కి కానీ వచ్చుంటాయో సో వాళ్ళందరికీ మనకు ఇక్కడ మీకు రైట్ సైడ్లో ఒక ఫోటో ఇస్తున్నా చూడండి. సో అక్కడ ఏంటంటే ఈ విధంగా మనకు వార్నింగ్ అనేది కనపడుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే సో దాన్ని రిమూవ్ చేయాలంటే కూడా మనకు ప్రాసెస్ ఉంది గైస్. సో ముందైతే మనకు లేదనమాట. సో ఇప్పుడు ప్రాసెస్ అయితే తీసుకొచ్చింది యూట్యూబ్. సో ఇప్పుడు నేనైతే దాని గురించి నేను మీకు ఎగ్జాక్ట్గా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు దాన్ని రిమూవ్ చేసే ప్రోగ్రెస్లో వచ్చేసరికి మనకు ముందుగా మనం ఒక యూట్యూబ్ ఛానల్తో అయితే మనం లాగిన్ అవ్వాలన్నమాట. లాగిన్ అయ్యి డైరెక్ట్గా మనం యూట్యూబ్ స్టూడియోకి అయితే వెళ్ళిపోవాలి. సో ఎక్కడైతే మనకు ఆ వార్నింగ్ అనేది కనిపిస్తుంటుందో అక్కడికైతే వెళ్ళిపోవాలి. ఒకవేళ ఎవరి దగ్గరైనా పీసీ లేదు, ఒకవేళ ల్యాప్టాప్ లేదు అనుకునే వాళ్ళు మొబైల్లో కూడా అయితే చేయొచ్చు అనమాట. సో మొబైల్లో వచ్చేసరికి మనకు ఒక వెబ్సైట్ అనేది ఉంటుంది సేమ్. ఎందుకంటే చాలామందికి తెలియదు అనమాట. డైరెక్ట్గా స్టూడియో ఓపెన్ చేస్తే మనకు యాప్లోకి అయితే తీసుకెళ్ళిపోతుంది. బట్ యాప్లో కాకుండా మనం క్రోమ్లో ఓపెన్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ మనం క్రోమ్లో ఓపెన్ చేసుకొని studio.youtube.com అని టైప్ చేసి అక్కడికి రీడైరెక్ట్ అయితే మనకు డెస్క్టాప్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతే అక్కడ మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇదే ప్రాసెస్ వచ్చేసరికి సేమ్గా ఉంటుంది. జస్ట్ మీరు ఈ యొక్క కొన్ని క్వశ్చన్స్ వస్తాయన్నమాట. సో ఆ క్వశ్చన్స్కి వచ్చేసరికి మీకు ఆన్సర్ అయితే ఇవ్వాలి. అవి నేను మీకు ఇప్పుడు నా కంప్యూటర్లో చూపిస్తాను. ఇప్పుడు మనమైతే కంప్యూటర్ స్క్రీన్లోకి అయితే వచ్చేసామన్నమాట. సో దీంట్లో నేనైతే బ్రౌజర్ అయితే ఓపెన్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి మనం సింపుల్గా studio.youtube.com అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మనకు డైరెక్ట్గా మన యొక్క యూట్యూబ్ ఛానల్ డాష్బోర్డ్ అనేది ఇక్కడ మనకు ఓపెన్ అయిపోతుంది. సో దీని తర్వాత మనకి ఇక్కడ ఛానల్ వైలేషన్స్ అనేది ఒకటి కనపడుతూ ఉంటుంది కదా. సో ఇక్కడ మనకు వార్నింగ్ అనేది ఉంది. సో సింపుల్గా మీరు దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తానే ఇక్కడ మనకు మనం చేసిన ఏవైతే కంటెంట్ ఉంటాయో స్ట్రైక్ చేసింటివి ఇక్కడ వచ్చి మనకు వస్తూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ చూడొచ్చు నాకు వార్నింగ్ వచ్చేసరికి 2019లో వచ్చింది, November 23rd. సో ఇప్పుడు మనం ఈ రెండింటిని అయితే మనము రిమూవ్ చేద్దాం. సో రిమూవ్ చేసే ముందు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ ప్రాసెస్ వచ్చేసరికి గైస్ మనకు నార్మల్గా చూసుకుంటే స్కూల్ మాదిరిగా ఉంటుందన్నమాట. అంటే బేసిక్గా మనకు కొన్ని క్వశ్చన్స్ అనేటివి ఇస్తారు. సో ఆ క్వశ్చన్స్కి వచ్చేసరికి మనం ఆన్సర్ అయితే ఇవ్వాలన్నమాట. సో వన్స్ మనం ఆన్సర్స్ కరెక్ట్గా ఇస్తే మనకేంటంటే దీంట్లో మనకు రివ్యూ అనేది కంప్లీట్ అవుతుంది. సో నేను మీకు చూపిస్తాను ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుంది అనేది. సో నేను ఫస్ట్ వన్ ఇక్కడ టేక్ యాక్షన్ పైన అయితే క్లిక్ చేస్తాను. ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ మనకు వార్నింగ్ ఉంది అండ్ ఇక్కడ విజిబిలిటీ వచ్చేసరికి రిమూవ్డ్ అని. సో ఈ విధంగా ఉంటుంది అనమాట మనకు. సో దాని తర్వాత మీకు ఇక్కడ బిగిన్ రివ్యూ అని ఉంటుంది. సో దీనిపైన అయితే క్లిక్ చేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఒకవేళ మీరు ట్రైనింగ్ని ఎలా ఉంటుందనేది మీకు తెలియకపోతే సో ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ వీళ్ళే చెప్తున్నారు హౌ ఇట్ వర్క్స్ అని. సో కంప్లీట్ షార్ట్ ట్రైనింగ్ అని ఉంది. సో 7 క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో ఆ 7 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ అయితే ఇవ్వాలా. సో దాని తర్వాత ఈ సింపుల్గా మనము ఈ పాలసీస్ అనేది ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలని వీళ్ళు చెప్తున్నారు. సో దాని తర్వాత వచ్చేసరికి మనం ఏంటంటే టేక్ ట్రైనింగ్ ఉంది కదా. సో దీనిపైన అయితే క్లిక్ చేద్దాం. సో నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసరికి మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చి అడుగుతున్నారు ఇక్కడ. సో
మనం ఈ క్వశ్చన్స్ని చదువుకోవాలనుకుంటే సో ఒకవేళ మీకు చదువుకోవాలనుకుంటే సో మీరు చదివి అయితే సో మీరు మాన్యువల్గా అయితే ఇక్కడ వీటికి ఫుల్ ఫామ్ అనేది ఇచ్చేయండి. ఐ మీన్ మీరు ఇక్కడ కరెక్ట్గా ఆన్సర్ అయితే ఇవ్వాలన్నమాట. నేనైతే ఇక్కడ నాకు కొన్ని తెలుసు కాబట్టి సో నేను వీటిపైన డైరెక్ట్గా నేను క్లిక్ చేస్తున్నాను. సో సెకండ్ వన్ వచ్చేసరికి సో ఇక్కడ మనకు చూడండి సెకండ్ వన్ మనకు నాట్ క్వైట్ అని వచ్చింది. సో సింపుల్ మనం ట్రై అగైన్ పైన అయితే క్లిక్ చేసి సెకండ్ వన్ పైన క్లిక్ చేసి చెక్ అయితే చేయాలి. సో దాని తర్వాత మనకు రైట్ అనేది వచ్చింది. సో దీని తర్వాత నెక్స్ట్ అని చేసి సో ఇక్కడ మనకు థర్డ్ వన్ కూడా కరెక్ట్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి సో ఫస్ట్ వన్ చూద్దాం. సో కరెక్ట్ వచ్చింది. ఓకే డన్. నెక్స్ట్ గైస్ నేను మీకు ఈ ట్రైనింగ్ వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటే ప్రతి ఒక్కరికి సేమ్ క్వశ్చన్స్ వస్తాయా అనేది మర్చిపోండి. సో ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో మీరు ఇది కూడా అడుగుతారు. సో ప్రతి ఒక్కరికి సేమ్ ఇవే క్వశ్చన్స్ వస్తాయంటే సో ఆబ్వియస్లీ కొన్ని వాటికైతే సేమ్ వస్తాయి అండ్ ఇంకొన్ని వాటికైతే మనకు డిఫరెంట్ క్వశ్చన్స్ కూడా రావచ్చు. సో ప్రతి ఒక్కదానికి మీరు నోట్ చేసి పెట్టుకోండి. సో ఇదే ఆన్సర్ కదా అని మీరు డైరెక్ట్గా అవే ఆన్సర్స్ ఇవ్వకండి. నేను ఏదైతే ఇచ్చానో అవే. సో మీకు డిఫరెన్స్ క్వశ్చన్స్ రావచ్చు. సో మీరు కొంచెం చదివి దాంట్లో ఏంటంటే మీరు ట్రై చేయండి. సో ఇక్కడ నేను క్లోజ్ ట్రైనింగ్ అయితే చేశాను. ట్రైనింగ్ కంప్లీటెడ్ అని ఉంది. సో ఆన్ July 14th, 2024 యువర్ వార్నింగ్ విల్ బి ఎక్స్పైర్ ఆన్ October 12, 2024. సో October 12th నాకు ఈ యొక్క వార్నింగ్ అనేది రిమూవ్ అవుతుందని చెప్తున్నారు. సో ఇక్కడ నేనైతే క్లోజ్ అయితే చేస్తున్నాను ఇప్పుడు. సో ఇప్పుడు నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నాకైతే 2 అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకు టేక్ యాక్షన్ అని. సో నాకు 2 స్ట్రైక్స్ అయితే ఇక్కడ వచ్చున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఆ 2 స్ట్రైక్స్ అనేవి నేనైతే కంప్లీట్ అయితే చేశాను. సో ఇది మనకు October 12th అయితే మనకు రిమూవ్ అయిపోతుంది. సో దానికి వెయిట్ చేసినంతలో మనకు ఇంకో స్ట్రైక్ వస్తే సో ఖచ్చితంగా మన ఛానల్ అయితే డిలీట్ అయితే అవుతుంది. సో దీన్ని మనం దృష్టిలో అయితే పెట్టుకోవాలి. ఎటువంటి మనకు వైలెంట్కి సంబంధించిన వీడియోస్ అయితే మనం చేయకూడదు అనమాట. సో యూట్యూబ్ అగైనెస్ట్కి మనం పోతే ఖచ్చితంగా మన ఛానల్ అనేది యాడ్సెన్స్ వచ్చినా లేకపోయినా కూడా మనకు డిలీట్ అయితే చేస్తుంది. సో కొంచెం జాగ్రత్తగా మన వీడియోస్ అయితే చేసుకుంటూ ఉండాలి అండ్ అలాగే అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ మన ఛానల్ ఏమైనా హ్యాక్ అయిందా లేదంటే మనకి ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది కూడా మనం చెక్ చేసుకుంటూ అయితే ఉండాలి. సో అంటే గైస్ ఇవాళ వీడియోలో సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎవరికైతే అర్థం కాకపోతే వాళ్ళందరూ నేను మీకు నా కాల్ మీ ఫర్ యాప్ లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాల్ చేయండి. ఒకవేళ లేదు చిన్న డౌట్స్ ఉంటే మాత్రం మీరు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను మీ అందరికీ. ఓకే థ్యాంక్స్ గైస్. ఇవాళ వీడియోలో ఇంతే వీడియో.